భూభద్రత కల్పించడం కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పంపిణీకి చేస్తోందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధికి నిదర్శనమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్లు ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. పారదర్శకతతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడంపై అధికారులు దృష్టి సారించి భూ యాజమానులకు ఎటువంటి సమస్యకు తావు లేకుండా చూడాలని వారు సూచించారు. లబ్ధిదారులకు సర్వ హక్కులు కల్పిస్తూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసివేయించి మంచి పని చేసిందన్నారు. అంతేకాకుండా భూమిపై ప్రజలకు సర్వ హక్కులను కల్పిస్తూ పట్టాదారు పుస్తకాలకు రూపకల్పన చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజావాణి మండలం పెద్ద వెలగటూరులో నిర్వహించినటువంటి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉన్నత ఆశయంతో రూపకల్పన చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై తన ఫోటో ముద్రించుకుని భూములను కాజేయాలని చూశారని, అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టి గుణపాఠం చెప్పి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు భూభద్రత కల్పిస్తూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. అయితే ఇంత లార్జ్ స్కేల్లో చేసిన దాంట్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఎక్కడైనా సరే డిజిటల్ చేసినా కూడా, తర్వాత సర్వే చేసినా కూడా, డ్రోన్తో చేసినా, మాన్యువల్ చేసినా కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం మాత్రం మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి ఇస్తుంది. దానికి ఒక అప్లికేషన్ పెట్టి మన పాత పాస్బుక్ లో ఉన్న ప్రకారం ఎంత ఉందో మాది ఇంతే కనపడాలని చెప్తే దాన్ని మొత్తం వాళ్ళు సరి చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది చేస్తారు అనేది ఇంకా వాటి మీద ఆధారపడి ఉంటుంది. తొందరగా చేయాలి, ఎందుకంటే అధికారులు ఈ తప్పు రైతులు చేసిన తప్పు కాదు మేడం, ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ మనం చేసిన తప్పు కాబట్టి మనమే సరిదిద్దాలి కాదు. కాబట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ని, పాస్బుక్ని, పాత పాస్బుక్ని తీసుకొని ఇది జగన్ గారు ఇచ్చిన, సీఎం జగన్ గారు ఇచ్చిన క్లియర్గా ఉండే పాస్బుక్ మాత్రమే ఇవ్వండి. క్లియర్గా లేదు ఎందుకు ఇవ్వాలా? కాబట్టి క్లియర్ గా ఉండే పాస్బుక్ లో ఇచ్చే ప్రయత్నం చేయండి. దయచేసి ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చే కార్యక్రమం చెయ్యొద్దని చెప్పి నేను మనందరూ కూడా కోరుకుంటున్నా. మీరు కూడా ఎవరేం భయపడాల్సిన పని లేదు. భూమి ఆడికి పోయేదిలే, ఎవడు ఎత్తుకొని పోయేదిలే, ఇల్లేం చేయలేరు. మన భూమి ఎవడు ఎత్తుకోమన్నారు జగన్మోహన్ రెడ్డి కొమ్మేసుకున్నాడు, ఏమన్నా మన భూమి పోయిందా? జగన్మోహన్ రెడ్డి పోయినాడు ఇంటికి, కానీ మన భూమి అట్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాస్బుక్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఎవడు భయపడాల్సిన పనిలే. ఖచ్చితంగా మనకు న్యాయంగా మీ హక్కు, మీ తాతలు ముత్తాతలు సంపాదించిందో, మీరు కష్టపడి సంపాదించినటువంటి భూమి ఖచ్చితంగా హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తీసుకోవాల్సిన అధికారం, ఆ హక్కు ఖచ్చితంగా మీకు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా ఉన్నా నేరుగా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏదైనా అంత ఇబ్బంది వస్తే డైరెక్ట్ గా నా దగ్గరికి రావచ్చు, లేదంటే నేను కలెక్టర్ కూడా చేసి ఈరోజు కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ గా మనం పీజీఆర్ఎస్కి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్డీఓ గారు రెడీగా మనకు ఆర్డీఓ